హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా క్విక్గా, ఈజీగా, టేస్టీగా చేసుకునే ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. పిల్లలకు ఇలా సాయంత్రం స్కూల్ నుంచి రాగానే లేదంటే స్నాక్స్ బాక్స్లో ఇలా కట్టించడానికి చేయండి. చాలా చాలా బాగుంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత స్పాంజీగా సాఫ్ట్గా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే కప్పు సూజీ రవ్వతో ఎలా చేసుకోవాలి స్నాక్స్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలి. అప్పుడే మనకు స్నాక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. 2 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా మనము సూజీ రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అదే వేసుకోవాలి. 2 కప్పుల వాటర్కి 1 కప్పు సూజీ రవ్వ కరెక్ట్గా సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకోవాలండి. మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకోవాలండి. నేను ఇంట్లో పట్టించిన పొడి బియ్యపిండి వేసుకుంటున్నాను. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ప్రాసెస్ని చేసుకోవాలండి. ఈ పిండిని మనము ముందుగా రెడీ చేసుకున్న రవ్వలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాస్త చల్లారే వరకు వదిలేయాలండి. మన చేతికి కాస్త వేడి తగిలేంత ఉంచుకొని అప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు అలానే వదిలేసేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కాస్త చల్లారిందండి. ఇప్పుడు ఇలా బాగా పిండిలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మనం మర్దనం చేసినట్టు మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుందండి ఈ స్నాక్స్ అనేది అయితే. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మనం చపాతీ పిండికి అయితే ఎలా మిక్స్ చేసుకుంటామో అదే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ వేయొద్దు దీంట్లో, ఇదే సరిపోతుంది. పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త వేడిగా ఉందండి పిండి అయితే. చూడండి, ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని చపాతీలా తాల్చుకోవాలండి. సగం పిండిని తీసుకొని మిగతా పిండిని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము పొడి పిండి వేసే అవసరం లేదండి. కాస్త మనము చపాతీ కర్రకు ఆయిల్ అప్లై చేసుకోవాలి. కౌంటర్ టాప్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా తాల్చుకోవాలండి. అప్పుడు మనకు ఇలా కింద అతుక్కోదు పిండి అనేది. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలండి. అప్పుడే మనకు స్నాక్స్ అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత మీరు గిన్నె లేదంటే గ్లాస్తో ఇలా మనం కట్ చేసుకోవాలండి. రౌండ్గా వస్తుంది అప్పుడు మనకు. ఇలా చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని మనం తీసుకొని ఇదే విధంగా మళ్ళీ చపాతీలా తాల్చుకొని మళ్ళీ ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఈ సైజులో ఉండాలండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 చేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా 1 బై 1 పూరీలు వేసుకోవాలండి. ఒక పూరి వేసిన తర్వాత కాస్త పైకి ఇలా తేలే వరకు ఇలా మనం పైన ఆయిల్ పోస్తూ ఉండాలి. అప్పుడు మనకు బాగా బెలూన్ లాగా పూరి పొంగుతుందండి. చాలా టేస్టీగా ఉంటాయండి. సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే ఇదే పిండిలో గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. అన్ని వైపుల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్, మరీ ఎక్కువ కలర్ రాదండి, కాస్త కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఎంత పొంగుతూ సాఫ్ట్గా వస్తుందండి పూరి అయితే.
ఇదే విధంగా మిగతా పిండితో చేసుకున్న పూరీలను 1 బై 1 ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇలా మనం ఆయిల్ పోస్తుంటే మనకు పూరీలు బాగా పొంగి టేస్ట్ చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా పొంగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ అయితే రాదండి, కాస్త వైట్గానే ఉంటాయి ఈ పూరీలు అయితే. ఇలా ఫ్రై చేసుకున్న పూరీని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 పూరీలను ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ నేను 1 బై 1 ఆయిల్లో మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా పూరీలు వేసుకున్న తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. చాలా బాగా పొంగుతాయండి, ప్రతి పూరి కూడా సూపర్గా పొంగుతుంది. ఇదే విధంగా నేను అన్నీ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా, సాఫ్ట్గా, మృదువుగా చాలా బాగుంటాయండి. 2 తినేవాళ్ళు 4 తింటారు. చాలా ఈజీగా, టేస్టీగా బొంబాయి రవ్వతో చేసుకునే ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచుతేనే తెలుస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.